నా గురించి నువ్వెవ్వరికి చెప్పకు. నేను కూడా నువ్వు మల్లివి కాదు పామువి అని ఎవ్వరికీ చెప్పను. నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, బతిమాలుకుంటున్నాను. అర్జున్ని నీకు ఎలాగైనా పట్టిస్తాను. రై, నువ్వు తప్పించుకోవడం కోసం అర్జున్ మీద నింద వేయాలని చూస్తున్నా. నీలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు. నా మాట నమ్ము మళ్ళీ. అర్జున్ ఎలాంటి వాడో నీ అంతటి నువ్వే తెలుసుకునేలా చేస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు మళ్ళీ. నిన్ను చంపానని మాటిచ్చాను కాబట్టే నిన్నేం చెయ్యకుండా వదిలేస్తున్నాను. ఈ పెళ్లి చెడగొట్టాలని ఏవైనా కుట్రలు చేశావో నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. ఈ మళ్ళీ ఇక్కడుండగా కర్కోటకుడు ఇక్కడికి రాలేడు. రాలేకపోతే ఆ అర్జున్ గాడిని చంపలేడు. ఏం చేసైనా సరే కర్కోటకుడి చేత అర్జున్ గాడిని చంపించాలి. ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. కర్కోటకుడు ఇక్కడికి వచ్చినా ఈ మల్లిని ఎదిరించి నిలబడలేడు. మల్లికి తెలియకుండా కర్కోటకుడిని ఇక్కడికి ఎలా రప్పించాలి? ఏమైంది కర్కోటక? నాకు చెప్పిన పని చేయలేకపోయాను. నన్ను క్షమించు మాత. ఎందుకు చేయలేకపోయావు? అవరోధమా? అలసత్వమా? అలసత్వం కాదు మాత, అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అర్జున్ ఒంటరిగా ఉంటే తప్ప భైరవితో కలిసినప్పుడు చంపడం సాధ్యం కాదు. ఆ అమ్మాయి జాతకం అర్జునికి రక్షణ కవచంలా కాపాడుతుంది. ఏదో ఒక విధంగా వాణ్ణి అంతం చేయాలనుకుంటే ఆ నాగమ్మ నా ప్రయత్నాన్ని అడ్డుకోవడమే కాకుండా నన్ను చావు దెబ్బ కొట్టింది మాత. వాళ్ళ జోలికి వెళితే నన్నే హతమారుస్తానని బెదిరించింది మాత. మరొక్కసారి వాళ్ళకి హాని తలపెట్టాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఆ నాగమ్మని ఎదుర్కోవాలన్నా ఆ అర్జున్ని చంపాలన్నా నాకున్న శక్తి సరిపోవడం లేదు. నాకు మరిన్ని శక్తులు కావాలి మాత. ఆ నాగమ్మ భరతం పట్టడానికి నాకు శక్తులు ప్రసాదించు మాత. ఆ నాగమ్మని తక్కువగా అంచనా వేయకు కర్కోటక. అనూహ్యమైన శక్తియుక్తులు కలిగిన నేనే ఆ నాగమ్మని ఎదురించలేకపోతున్నాను. దాంతో పోరాడి నువ్వు గెలవడం కష్టం. వాళ్ళకి అండగా ఉన్న ఆ నాగమ్మని దెబ్బ కొడితే తప్ప అర్జున్ని చంపలేము. కాబట్టి నీ కులగురువుని పూజించి ప్రత్యేకమైన శక్తులు సంపాదించు. ఆ తర్వాత
నాగమ్మ పొగరిని అహంకారాన్ని ఎలా అణచాలో నేను చూస్తాను. వెళ్ళు, వెళ్ళి నీ కులగురువుని పూజించి ప్రసన్నం చేసుకో. వెళ్ళు. అలాగే మాత. నేను వీరభద్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అర్జున్ భైరవుల పెళ్లి జరగకూడదు. జరగకూడదు కూడదు. ఇంత దివ్యశక్తి గల సంజీవమని నా దగ్గర ఉండడం కన్నా మీ దగ్గర ఉండడమే మంచిది. మీ దగ్గర ఉంచండి స్వామి. ఓం నమః శివాయ. నేను నీకోసమే వచ్చాను, నీతో మాట్లాడాలి. రాదు 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 రాదు. బావా, ఏంటి బావా ఇంత ఉదయాన్నే రెడీ అవుతున్నా? ఎక్కడికి వెళ్తున్నా? సిద్ధపురుషుడు నా కోసం వచ్చినట్టు, నన్ను రమ్మని పిలుస్తున్నట్టుగా కలొచ్చింది. ఓం నమః శివాయ. ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నీ పిచ్చి కాకపోతే కలలో ఆయన పిలవడమేంటి, నువ్వు వెళ్ళడమేంటి బావా? మనకొచ్చే కలలన్నీ నిజమవుతాయనుకుంటున్నావా? ఆ సిద్ధపురుషుడు ఎవరో నాకు తెలీదు. అమ్మకు బాగాలేనప్పుడు మేమేమి చేయలేమని పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆ టైంలో అనుకోకుండా సిద్ధపురుషుడు అక్కడికి రావడం, అమ్మని బ్రతికించుకోవాలంటే ఏం చేయాలో ఆయన చెప్పడం, ఆయన చెప్పినట్టు చేయగానే అమ్మ బ్రతకడం జరిగింది. అంత గొప్ప మహిమ గల సిద్ధపురుషులు కారణం లేకుండా ఎవరిని కలవరు, కారణం లేకుండా ఎవరికి సహాయం చేయరు. అలాంటి వ్యక్తి కల్లోకొచ్చి నన్ను పిలిచారంటే తప్పకుండా ఆయన నా కోసం వచ్చి ఉంటారు భైరవి. నువ్వన్నది నిజమే బావా. నన్ను పాము కాటేసినప్పుడు కూడా ఆ సిద్ధ పురుషులే వచ్చి నిత్యం పూజలు చేసి నన్ను బ్రతికించారు. అలాంటి వాళ్ళని దర్శించుకుంటే చాలా పుణ్యం బావా. నేను కూడా నీతో వస్తాను. సరే పద. ఆ సిద్ధపురుషుడు రావడం నిజమైతే
ఆ మణిని తీసుకొచ్చే ఉంటాడు. సిద్ధపురుషుడు అర్జున్ని ఎందుకు రమ్మన్నాడు? వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం అడుగుతారో తెలుసుకోవాలి. వెళ్దాం. అక్కడ ఎవరో ఉన్నట్టుగా ఉంది. భైరవి, అచ్చుడు, అటు వెళ్ళి చూద్దాం. స్వామి, మీరు పిలిచినట్టుగా నాకు కల వచ్చింది స్వామి. నాకొచ్చిన కళ నిజమో కాదోనని. నీకొచ్చింది కల కాదు, నా పిలుపు. నీకు ఒక అమూల్యమైన విషయం చెప్పాలి, అందుకే పిలిచాను. చెప్పండి స్వామి. నేను చెప్పిన ప్రకారం నువ్వు మీ అమ్మని బ్రతికించుకోవడం కోసం ఈ సంజీవమణిని తీసుకొచ్చావు. సంజీవమణి నా దగ్గర భద్రంగా ఉంచమని ఈ మణిని నాకిచ్చావు. దివ్య శక్తి కలిగిన ఈ మణి బయట ఉండడం శ్రేయస్కరం కాదు నాయన. ఈ సంజీవమణిని తమ హస్తగతం చేసుకోవాలని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇది వాళ్ళ చేతికి చిక్కితే జరగకూడని ఎన్నో అనర్థాలు జరుగుతాయి. దైవ సన్నిధిలో ఉండాల్సిన ఈ మణి మానవుల దగ్గర ఉండడం అనర్థదాయకం. అందుకే ఈ మణిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో తిరిగి అదే స్థానంలో పెట్టు. ఇది చెప్పడానికి నిన్ను రమ్మన్నాను. తీసుకో.
తీసుకొచ్చిన మణిని మళ్ళీ గుళ్ళో పెట్టేస్తాడా ఏంటి? ఆ మణిని సొంతం చేసుకోవాలని అనుకుంటుంటే గుళ్ళో పెట్టేయమని చెప్తున్నాడేంటి? స్వామి, ఈ మణి వల్లే మా అత్తయ్య బ్రతకగలిగింది. ఈ మణిని మళ్ళీ గుళ్ళో పెట్టేస్తే అత్తయ్య ఆరోగ్య పరిస్థితి ఏంటి స్వామి? మా అమ్మకి ఇంకా పూర్తిగా నయం కాలేదు కదా స్వామి. 3 పౌర్ణమిలు పూజ చేయాలని మీరే చెప్పారు. ఇంకా ఆ పూజలు పూర్తి కాలేదు. మిగతా 2 పౌర్ణముల పూజకు ఈ మణితో పని లేదు. ఆ ఆలయంలో ఇంకా 2 మణులున్నాయి. వాటితో పూజ చేయాలి. ఆలస్యం చేయకుండా నీకిచ్చిన మణిని తీసుకెళ్లి ఆలయంలో పెట్టు. లేకపోతే చాలా సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతాయి. సరే స్వామి, మీరు చెప్పినట్టే ఈ మనీని తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టేస్తాను. నువ్వు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి నాయన. చెప్పండి స్వామి. తెలిసిన వారైనా సొంత వారైనా సరే ఈ మణి గురించి ఎవరికీ తెలియకూడదు. ఎవరేం అడిగినా చెప్పకూడదు. సరే స్వామి. వెళ్ళిరా నాయన. శుభం. వస్తాం స్వామి. ఓం నమ శివాయ. అర్జున్ని ఫాలో అయ్యి మంచి పని చేశాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎలాంటి ఛాన్స్ మళ్ళీ రమ్మన్నా రాదు. ఈ ముసలి వయసులోనే ఇంత అందంగా ఉన్నానంటే ఆ సంజీవమణిని సంపాదించగలిగితే మరణం లేని అపూర్వ లావణ్యవతిగా, అద్భుత సౌందర్య రాశిగా, అప్సరసల్నే తలదన్నే అందచందాలతో హలరారే కన్యగా మారిపోతాను. మగ మహారాజులవని విర్రవీగే వాళ్ళందర్నీ కొన చూపుతో గుచ్చి, చిరునవ్వుతో పడగొట్టి, వలపు వల విసిరి బందీలను చేస్తాను. సొగసుతో మైమరిపించి సరసంతో నా పాదక్రాంతుల్ని చేసుకుంటాను. నా ముగ్ధ మనోహర యవ్వనపు సిరులతో పురుష ప్రపంచాన్ని మొత్తం నా గుప్పెట్లో పెట్టుకుని అల్లాడిస్తాను. అంతానికే చిరునామాగా మారుతాను. చిరునామాగా మారుతాను. మాతా, మాతా, పరిగెడుతూ వచ్చావేంటి బాలిక? ఏదైనా కొత్త సమస్య? సమస్య కాదు, నీకో శుభవార్త తీసుకొచ్చాను. ఏంటా శుభవార్త? నా తమ్ముడు అర్జున్ ఆ గుడిలోంచి తీసుకువెళ్లిన సంజీవమణి నీకు సొంతమయ్యే మంచి అవకాశం వచ్చింది. ఎలా? అర్జున్ ఆ మణిని సిద్ధపురుషుడి దగ్గర దాచాడని నీకు చెప్పాను కదా. ఆ సిద్ధపురుషుడు మళ్ళీ ఆ మణిని తీసుకొచ్చి నా తమ్ముడికిచ్చేశాడు. అవునా? ఇప్పుడు ఆ మణి నీ తమ్ముడి దగ్గరే ఉందా?
అర్జున్ ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పు, త్వరగా చెప్పు. నా తమ్ముడు ఆ మణిని తీసుకుని గుడివైపు వెళ్తున్నాడు. గుడివైపు వెళ్ళడం ఏంటి? నీ తమ్ముడికి ఆ గుడితో ఏం పని? ఎందుకు వెళుతున్నాడు? దేనికోసం వెళుతున్నాడు? ఆ మణిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో తిరిగి అక్కడే పెట్టేయమని సిద్ధపురుషుడు అర్జున్కి చెప్పాడు.